హలో అండి. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూస్తానన్నమాట. మీ లైఫ్లో ఏం జరగబోతుంది. 48 to 72 అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది. ప్లీజ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, 48 అవర్స్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో, మీ ఫ్యామిలీ, కెరియర్, మీ పర్సన్ పరంగా. ఫార్టీ 72 అవర్స్లో వారి లైఫ్లో అసలు ఏం జరగబోతుంది వారికి తెలియజేయండి అండ్ గైడ్ చేయండి. వావ్, సూపర్ అండి. 6 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ద మూన్, ద హెర్మిట్, టెంపరెన్స్, పేజ్ ఆఫ్ కప్స్, the Hierophant, King of Pentacles. పాజిటివ్ కార్డ్ వచ్చినప్పుడు నేను క్లైమ్ చేసుకోమని చెప్తాను. క్లైమ్ చేసుకోండి. ఓకే, ఈరోజు క్లైమ్ చేసుకోండి మీరు. Ace of Wands, the Chariot, 8 of Pentacles, 6 of Swords, Page of Swords, the Star, the High Priestess, 4 of Cups. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి జస్టిస్ అండి. 48 అవర్స్లో మీ లైఫ్లో జస్టిస్ అనేది రాబోతుందన్నమాట. మీరు దేని గురించో వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది అనేది చూపిస్తుందండి. చాలా రోజుల నుంచి కావచ్చు, కొంతమంది 1 year, కొంతమంది 1 month, అలాగనమాట. ఏదో ఒక విషయంగా మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అనే విధంగా చూపిస్తుంది. యాక్షన్ కావాలి మీకు. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని పరంగా ఎలాంటి యాక్షన్ అక్కడ రావడం లేదు అనే విధంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి అయితే మీకు మీ పర్సన్కి గొడవలు కూడా జరిగి ఉన్నాయి. అండ్ మళ్ళీ ఈ పర్సన్తో మీకు రీయూనియన్ కావాలి అని మీరు, తన కోసం జస్టిస్ కావాలి మీకు అని మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ యాక్షన్ తీసుకోవడం లేదు అనే విధంగా కూడా మీరు బాధపడుతున్నారు. సో యాక్షన్ అయితే ఆ పర్సన్ తీసుకుంటా ఉన్నారండి. ఓకే, తను స్లో మూమెంట్లో ఉన్నారు, యాక్షన్ తీసుకోబోతున్నారు. మీరు ఈ రిలేషన్లో స్టక్ అయిపోయారనమాట. అసలు ఈ పర్సన్ వస్తారా లేదా, మీకు మీరు అనుకున్న కమిట్మెంట్ ఈ పర్సన్ మీకు ఇస్తారా లేదా అనే విధంగా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అనే విధంగా చూపిస్తుంది అనమాట. మీరు చాలామంది స్టక్ ఎనర్జీలో ఉన్నారండి. మీ కెరియర్ పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అండ్ పర్సన్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, ఏ విధంలో అయినా సరే మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి. కొంతమంది కిడ్స్ గురించి కూడా చూస్తూ ఉంటారు. కిడ్స్ పరంగా కావచ్చు, ఏ విధంలో అయినా సరే ఇక్కడ మీరు స్టక్ అయిపోయారనమాట. ఆ స్టక్ ఎనర్జీ నుంచి మీరు బయటకు రండి. మీకు రీయూనియన్ అవుతుంది తప్పకుండా. 48 to 72 అవర్స్ లోపల మీకు రీయూనియన్ జరగబోతుంది. కొంచెం మీ పర్సన్ ఇమ్మెచ్యూర్ తనం అండి, ఫుల్నెస్ అనమాట, ఫుల్గా ఆలోచించడం అలాగనమాట. కరెక్ట్గా ఆలోచించడం తెలియదు, ఇన్మెచ్యూర్ తనం. ఓకే,
మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. తన దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, అసలు ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, మీ రిలేషన్ ఏదైతే ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో ఆ రిలేషన్ రీబర్త్ అవ్వబోతుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ కార్డ్ అయితే ఏమీ లేదు. ఓకేనా, సో ఇప్పటిదాకా మీ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోయింది, ఇంకా మీరు మీ పర్సన్ కలవలేరు, అది ఎప్పటికీ జరగదు, మీ హోప్ అంతా మీరు వదిలేసుకొని ఉన్నారనమాట. సో ఆ పర్సన్ ఎప్పుడైతే ఇంకా మీకు మీ పర్సన్కి రుణం తీరిపోయింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారనమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కాడనమాట. సో మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారని, మీతో గడిపిన మెమరీస్ కావచ్చు, తను మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, రిలేషన్లో ఉన్న లవర్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, మీ క్రష్ గురించి చూస్తున్నారా, మీరు లవర్ పరంగా చూస్తున్నారా, ఏ విధంలో మీరు తీసుకోండి. ఓకే, మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారండి. మీరు ఊహించని విధంగా తను మీ లైఫ్లోకి రావడము, మీకు సర్ప్రైజ్ చేయడము జరగబోతుందన్నమాట. అండ్ ఇక్కడ కొంతమంది మాత్రం మీరు మీ కెరియర్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తున్నారు, హై లెవెల్లో ఇప్పుడు మంచి గ్రోత్ని సంపాదించుకుంటున్నారు, మీ లైఫ్లో అబాండెన్స్ ఉంది, మీరు చాలా బాగుంటున్నారు అని మీ గురించి మీరు ఇంప్రెస్ లెవెల్లో ఉండడం వలన మీ గురించి మీ వెనుకల గాసిప్స్ అనేది నడుస్తూ ఉన్నాయన్నమాట. దాని వలన మీరు మూన్ ఎనర్జీకి వెళ్ళిపోతున్నారని, అంటే చీటింగ్ ఎనర్జీ అనమాట. మీకు చీట్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలుస్తుంది డే టు డే లైఫ్లో. కాబట్టి మీరు కొంచెం బాధపడడం, మీ మనసు కలత చెందడం జరుగుతుందన్నమాట. వారు మీ గురించి గాసిప్స్ అంటే మీరు ఇప్పుడు మీ సక్సెస్ని అందుకుంటున్నారు కాబట్టి వారు మీ వెనకాల గాసిప్స్ మాట్లాడడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు కొంచెం బాధపడతారు. సో మిమ్మల్ని ఎవరైనా చీట్ చేస్తున్నారు, మీ వెనకాల గాసిప్స్ మాట్లాడుతున్నారంటే వాటిని అన్నిటిని మీరు లెట్ గో చేసేయండి. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండండి. ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. సో మీరు ఎప్పుడు ఎంప్రెసే, వారు వీరు ఏదో అన్నారు అనే విధంగా మీరు వాటి గురించి ఎక్కువ ఆలోచించడము, ఇక్కడ ద హెర్మిట్ మోడ్లోకి వెళ్ళిపోవడం చేయకండి. అంటే ఎక్కువ బాధపడడం, మీ వర్క్ మీద ఫోకస్ చేయకుండా అండ్ మీ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మీరు ఆ బాధపడుతూ ఉంటే ఇక్కడ మీ కెరియర్ దెబ్బతింటుంది. కాబట్టి మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఇలాంటి వారు ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారు అంటే అందరినీ లెట్ గో చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి. సో ఆ బాధ నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. ఇప్పటిదాకా కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఆ పర్సన్ అంటే దాని పరంగా ఇంకా మీ మనసు అంతా ముక్కలైపోయింది ఆ పర్సన్ విషయంలో. అంటే ఇప్పుడు మీరు కొంతమంది హీల్ అవుతున్నారండి. ఓకే, మీతో మీరు టైం స్పెండ్ చేసుకోవడము అండ్ సెల్ఫ్ లవ్ చేసుకోవడం అనమాట. మీకు మీరే ప్రేమించుకోవడం, మీ మీద మీరు ఫోకస్ చేయడం, ఒక ఎంప్రెస్ లాగా తయారవడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం కానీ అలాగనమాట. ఓకే, సో ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ తర్వాత ఏంటిది అంటే మనకి ఇక్కడ ద రీయూనియన్ కార్డ్ అండి. ఇక్కడ మనకు ఆల్రెడీ వచ్చింది, రీయూనియన్ అవుతుందన్నమాట మీ పాస్ట్ పర్సన్తో. ఓకే, ఇక్కడ కూడా మీ పాస్ట్ పర్సనే వస్తున్నారు. ఓకే, కొంచెం మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి, ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతున్నారనమాట. అసలు మీరు తట్టుకోలేనంత ఎక్కువగా మీ మీద ప్రెషర్ అనేది ఉందన్నమాట. కాబట్టి మీరు అందరినీ మీరు బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది. పర్సన్ పరంగా, నా ఫ్యామిలీ పరంగా, నా కెరియరా అండ్ ఏదైనా ఉండొచ్చు, మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి. సో చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అండ్ మీరు తట్టుకోలేని శక్తిని, అంత కష్టాన్ని మీరు భరిస్తున్నారు మీ లైఫ్లో అనే విధంగా ఉందన్నమాట. అయినా సరే మీరు అన్నిటినీ మీరు టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఓకే, ఎలా అంటే లోపల మనసులో బాధ, బయట మాత్రం ఓకే పర్వాలేదు అనే విధంగా ఉండడం అన్నమాట. ఓకే, ఇక్కడ మీ లైఫ్లోకి ఈ పర్సన్ మళ్ళీ వస్తున్నారు. మీ పాస్ట్ పర్సన్ మీతో రిలేషన్ ఏ పర్సన్ అయితే డెత్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని అనుకున్నారో ఆ పర్సనే మీ లైఫ్లోకి వస్తున్నారు. వారు ఒకసారి వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ పేజ్ ఎనర్జీతోనే వస్తున్నారు. తను వచ్చినా మళ్ళీ ఎక్కువ రోజులు ఉండరండి. ఓకే, తను వచ్చేది కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను అనే విధంగా అనమాట. ఇక్కడ మీకు మీ పర్సన్కి వేరే వేరే క్యాస్ట్ ఉండడం కూడా ఉంటుందండి. ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారనమాట. మళ్ళీ ఈ పర్సన్ మీకు చెప్పే విషయాలంటే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను,
మిమ్మల్ని అందడానికి ఎక్కించడం అనమాట వారి ఉద్దేశం. ఎలాగైనా సరే మళ్ళీ మీతో మళ్ళీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. వారికి మీ మీద ఫ్యాషన్ ఉందండి. సో, ఇక్కడ కప్ ఎనర్జీ ఎక్కడ రాలేదు చూడండి. ఓకే. తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీతో ఎంజాయ్ చేయడం కోసం తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అంతే తప్ప ఇక్కడ పేజ్ ఎనర్జీ వచ్చింది. కాకపోతే ఇన్‌మెచ్యూర్ తనం ఇది. ఓకే. కాబట్టి కొంచెం జాగ్రత్త. తను వచ్చేది పేజ్ ఎనర్జీలో వస్తున్నారనమాట. ఇన్‌మెచ్యూర్ తనం. సో, కరెక్ట్‌గా ఆలోచించడము, ఒక పర్సన్‌ని ఏ విధంగా అయితే బాధ పెట్టకూడదో ఆ విధంగానే ఈ పర్సన్ లైఫ్‌లోకి రావడం, బాధ పెట్టడం జరుగుతుందనమాట. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈ పర్సన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం జరగబోతుంది. ఎలాగైనా సరే ఇప్పుడు వారి లైఫ్‌లో మిమ్మల్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో తను మీ లైఫ్‌లోకి రాబోతున్నారనమాట. డెఫినెట్‌లీ 48 అవర్స్ టు 72 అవర్స్‌లో ఇక్కడ మీ లైఫ్‌లోకి మీ పర్సన్ రాబోతున్నారు. మీరు ఊహించని విధంగా తన దగ్గర నుంచి మీరు ఏదైనా గిఫ్ట్ గానీ, లేదా ఏ పర్సనే డైరెక్ట్‌గా మీకు కనిపించడం గానీ, తను ఏదో ఒకటి జరగబోతుందనమాట. ఓకే. ఇక్కడ కొంతమందికైతే మీ లైఫ్‌లోకి రొమాన్స్ అనేది రాబోతుందండి ఈ 48 అవర్స్‌లో. ఓకే. అండ్ మీరు ఒక ఇంప్రెస్ లెవెల్‌లో ఉండబోతున్నారండి. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఈ 48 అవర్స్‌లో ఎవరైనా కిడ్స్ గురించి ఎదురు చూస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి అంటే మీరు కిడ్స్ పరంగా మంచి గుడ్ న్యూస్ వింటారనమాట. అంటే కన్సీవ్ అవుతారండి. ఓకే. మంచి గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు. అండ్ ఇక్కడ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు వెయిట్ చేసేది కూడా కెరియర్ గురించి కాదు అండ్ ఫ్యామిలీ గురించి కాదు. ఇక్కడ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారు ఎంగేజ్ పర్సన్ కూడా ఉంటారనమాట. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారనమాట. ఎంగేజ్ పర్సన్ అండ్ చాలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉంటారు. ఈ పర్సన్ తనకు నచ్చితే వస్తారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. సో, తన ఇమ్మెచ్యూర్ తనం అనమాట. తన ఇమ్మెచ్యూర్ తనంతో మీతో ఆడుకుంటున్నారండి ఈ పర్సన్. ఓకే. కాబట్టి మీరు ఎవరి మీద ఎక్కువ హోప్ అనేది పెట్టుకోకండి. మీ ఎనర్జీలో మీరు ఉండండి. ఓకే. ఈ పర్సన్ వస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో బాగుంటారు. కాబట్టి తను చేసే పనులకు మీరు బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటారండి. చాలా బాధపడతా ఉంటారు. మీకు సరిగ్గా నిద్ర ఉండదు. అండ్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. మీకు హెడేక్ రావడము. కాబట్టి ఇలాంటి వారిని మీ లైఫ్‌లోంచి లెట్ గో చేసేయడమే బెటర్ అని నేనైతే అంటాను. తర్వాత మీ ఇష్టం. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను, మీతో లైఫ్ టైమ్ కమిట్మెంట్ తీసుకొనైతే రావడం లేదు. తను వచ్చేది కేవలం ఫ్యాషన్‌తో మాత్రమే వస్తారనమాట వారు. ఓకే. అండ్ ఆ పర్సన్‌ది మీది వేరే వేరే క్యాస్ట్ అయి ఉండడం, కొంతమందికి సేమ్ క్యాస్ట్ అయితే ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడము. తను మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వచ్చినా మీతో చీటికి మాటికి తనకు నచ్చినట్టుగానే ఉంటారనమాట. మీ మాటలు తను వినే రకమైతే కాదండి. ఓకే. అండ్ ఇక్కడ కొంతమందికి మాత్రం ఇక్కడ గాఢమైన ట్రాన్స్‌ఫర్మేషన్ జరగబోతుంది మీ లైఫ్‌లో. అండ్ హెల్త్ ప్రాబ్లమ్ అనేది మేజర్‌గా చూపిస్తుందండి. మన వ్యూయర్స్ ఎవరైతే చూస్తున్నారో వారికి మేజర్‌గా హెల్త్ ప్రాబ్లమ్ రావడం చూపిస్తుందనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ పర్సన్‌తో మీకైతే ఈ 48 అవర్స్‌లో న్యూ బిగినింగ్ అవుతుంది. పాస్ట్ నైట్ న్యూ బిగినింగ్ అనమాట. ఈ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు అంటే తను మిమ్మల్ని కలుసుకోవడానికి రాబోతున్నారని మీ పర్సన్. ఓకే. అండ్ ఈ పర్సన్ వారి లైఫ్‌లో అయితే హ్యాపీగా ఉండడం లేదండి తను. తన లైఫ్‌లో తనేదో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండడం లేదు. మీ మీద తనకు రోజు కొద్దీ ఫ్యాషన్ ఎక్కువైపోతుంది. మీరు తనకి చాలా గుర్తుకొచ్చేయడము అండ్ ఫిజికల్ అట్రాక్షన్. సో, అలాగనమాట. కాబట్టి తను మిమ్మల్ని కలుసుకోవడానికి రాబోతున్నారు. అండ్ మీరు ఈ 48 అవర్స్‌లో అయితే మనీ మేకింగ్‌లో ఫోకస్ అయిపోతారనమాట. ఈ పర్సన్‌ని మీరే లెట్ గో చేసేటట్టు ఉన్నారండి. ఓకే. మూవ్ ఆన్ అయిపోతున్నారు మీరు. చాలామంది కొంతమంది ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది కదా మనకి. ఏ పర్సన్ అయితే మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో, మిమ్మల్ని బాధ పెట్టేసి వెళ్ళిపోయారో, ఇప్పుడు వారికి మీరు వద్దు అని వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? అప్పుడు వద్దని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఎందుకు కావాలి తనకి? వారి ఉద్దేశ్యం ఏంటో మీకు అర్థమైపోతుందనమాట. కాబట్టి మీరే ఇంకా ఇలాంటి వారితో అసలు మళ్ళీ రీయూనియన్ వద్దు, మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు డిసైడ్ అయిపోతున్నారండి. చాలా బాధతో అనమాట. మీరు అంత సంతోషంగా అయితే లేరు. ఒకవేళ ఇష్టంతో మూవ్ ఆన్ అవ్వడం లేదు, ఇష్టంగానే మూవ్ ఆన్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే ఇక్కడ మీకు మీ పర్సన్‌కి కిడ్స్ కూడా ఉండొచ్చండి మీ ఇద్దరి మధ్యలో. సో, కిడ్స్‌ని మీరు తీసుకొని ఇంకా ఓకే తనతో దూరం అయిపోవాలి, ఇంకా తనతో ఉంటే ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు అనే విధంగా అనమాట. సో, మూవ్ ఆన్ అయిపోవడం చూపిస్తుందనమాట. ఓకే. అండ్ మీరు
ఎవరినో స్పై చేస్తూ ఉంటారనమాట మీ పర్సన్ని. మీరు స్పై చేసేది తను ఎప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అండ్ ఎవరితో మాట్లాడుతున్నారు, వారి లైఫ్లో ఏం జరగబోతుంది అని మీరు ఆరా తీస్తూ ఉంటారనమాట తన గురించి. ఓకే, అండ్ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. కొంతమంది మాత్రమే ఇక్కడ ఆ పర్సన్ పెట్టిన బాధలకి భరించలేక మూవ్ అని అయిపోతారనమాట. 20% పీపుల్ మాత్రమే. మిగతా వారైతే మీ పర్సన్తో మీకు ఈ 48 hours ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందన్నమాట. ఓకే, న్యూ బిగినింగ్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా వారికి వారే చాలా సంతోషంగా ఒక స్టార్ లాగా ఫీల్ అయిపోవడం, రీయూనియన్ అవుతుంది కదా, చాలా హ్యాపీగా ఉంటారనమాట వారు. ఓకే, అండ్ ద హైబ్రిస్కస్ వచ్చేసి క్లోజ్డ్ బుక్ అయిపోతారనమాట. మీరు ఇంకా ఏమి మాట్లాడకుండా, ఎవరైతే ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నారో ఏమి మాట్లాడకుండా ఇంకా మీ పర్సన్ పెట్టిన బాధతోనే మీ గుండె బరువైపోతుంది. కాబట్టి ఇంకా తన దగ్గర నుంచి ఏమీ మాట్లాడరు. ఇంకా మీరు ఇంత ఇన్మెచ్యూర్ పర్సన్తో మాట్లాడి కూడా వేస్ట్ అనే విధంగా మీరు సైలెంట్ అయిపోతారనమాట. మూవ్ ఆన్ అయిపోతారు, ఇంకా సైలెంట్ అయిపోతారనమాట. ఈ పర్సన్ని మాత్రం మిస్ అవుతారండి, చాలా మిస్ అవుతూ ఉంటారు. కానీ తన ఇన్మెచ్యూర్ తనని ఇంకా తప్పని పరిస్థితిలో ఇంకా కొన్ని రోజులైనా తనతో దూరంగా ఉందాము, అప్పటికైనా ఈ పర్సన్ మారుతారేమో అనే ఉద్దేశంతో తన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారనమాట. తనని మాత్రం మిస్ అవుతూ ఉంటారండి. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, కానీ తన ఇన్మెచ్యూర్ తనం వల్ల మీరు చాలా బాధపడుతున్నారు. తను ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్ళిపోతారో అనండి ఆ సిచ్యువేషన్ అనమాట. ఒకసారి మీరు కావాలనుకుంటారు, ఇంకొకసారి ఇంకొక పర్సన్ కావాలంటారు. అలా ప్రతిసారి మీరు విసిగిపోవడం వలన ఇంకా మీరే మూవ్ ఆన్ అయిపోవడం బెటరు అనే ఉద్దేశానికి మీరు వచ్చేస్తారనమాట. ఓకే, ఓకే అండి. ఇక్కడ సైన్స్ వచ్చేసి మేషం, సింహం, ధనుస్సు రాశి, కర్కాటకం, వృచ్చిక, మీనరాశి, వృషభం, కన్య, మకర రాశి అండి. సో ఈ సైన్స్లలో మీరైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కూడా ఉండొచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నంబర్ 4, నంబర్ 2, నంబర్ 17, నంబర్ 6, నంబర్ 8, నంబర్ 9, నంబర్ 7, నంబర్ 3, నంబర్ 18, నంబర్ 9, నంబర్ 14, నంబర్ 5 అండి. ఓకే, ఈ నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి, లేదా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి, లేదా మీరిద్దరు ఇష్టంగా కలుసుకున్న ఆ డేట్లలో కలుసుకొని కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంజల్స్ మీకు ఎలాంటి గైడ్ చేస్తున్నారో చూస్తాం. ఈ 48 అవర్స్లో ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు. లుక్ ఫర్ ఏ సైన్. మీకు యూనివర్స్ అనేది ఒక సైన్ అనేది సెండ్ చేస్తుందండి. మీరు కొంచెం గమనిస్తూ ఉండండి. మీరు తనని ఆ సైన్ని మీరు గమనించకుండా ఏదైనా రాంగ్ స్టెప్ కూడా వేయచ్చు. ఏదైనా ఆఫర్ లాంటిది అనమాట, లేదా మీకు ఏదో జరగబోతుంది అనేది మీ మనసుకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలో కొంచెం మీ చుట్టుపక్కల కొంచెం గమనిస్తూ ఉండండి. మీకు మంచి జరిగే ముందన్నమాట. అది మీ మనసులో ఏదైనా బాధపడుతున్నారు, ఫియర్స్ ఉన్నాయి అంటే అవన్నీ మీరు వదిలేసేయండి. సక్సెస్. ఈ 48 అవర్స్లో మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుందన్నమాట. చాలా హ్యాపీగా ఉంటారు. అబాండెన్స్ సూపర్ అండి. ఈ 48 అవర్స్లో మీ లైఫ్లో సక్సెస్, అబాండెన్స్ అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే లుక్ ఫర్ ఎ సైన్. వారే మీకు అన్నీ పంపిస్తూ ఉంటారండి, ముందుగా మీరు జాగ్రత్తగా ఉండడానికి అనమాట. ఓకే, మీరు గమనించుకోండి. ఓకే, లాస్ట్ కార్డ్ వచ్చేసి ఎస్. వావ్, సూపర్ అండి, చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఎస్ కార్డ్ చూపిస్తుంది, డబల్ కన్ఫర్మేషన్ మీకు. ఓకే, అండ్ ఇంప్రూవింగ్ హెల్త్. మీరు హెల్త్ పరంగా ఏదైనా బాధపడుతున్నారంటే మీ హెల్త్ అనేది ఇప్పుడు క్యూర్ అయిపోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, బాయ్ బాయ్.